అంతన్నారు ఇంతన్నారు అసలు టైం వచ్చాక గప్చుప్గా ఉన్నారు. గ్రీన్ సిటీని చేస్తాం, దిగితే ఇరగదీస్తామన్న బల్దియా మొక్కలు నాటడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతోంది. సక్సెస్ కాదు, అసలు స్టార్టే కాకపోవడంతో సిటీలో హరితహారంపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఫస్ట్ ఫేజ్ టైం అయిపోవస్తున్నా ఇంకా ప్లాన్ రెడీ కాకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. వానొస్తోంది, వరదొస్తోంది, కానీ నీళ్లు లేవని, వానలు లేవని ఆగిపోయిన హరితహారం మాత్రం ప్రారంభం కావట్లేదు. సిటీలో హరితహారం రాష్ట్రమంతా స్టార్ట్ అయినా సిటీలో మాత్రం ఇంకా మొదలవలేదు. బల్దియాకి కూడా దీనిపై క్లారిటీ కనిపించడం లేదు. సీఎం కేసీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్లు చైనా పర్యటనలో ఉన్నారు. దీంతో అధికారులు కూడా దీనిపై ముందుకెళ్లని పరిస్థితి కనిపిస్తోంది. హరితహారాన్ని అలా చేద్దాం, ఇలా చేద్దామన్న బల్దియా ఇప్పుడు సైలెంట్ గా ఉంది. ఫస్ట్ ఫేజ్ టైం కంప్లీట్ అవుతున్నా కనీసం రివ్యూలు కూడా జరగట్లేదు. అర్బన్ బయోడైవర్సిటీ అధికారులకి కూడా దీనిపై క్లారిటీ లేనట్లు కనిపిస్తోంది. 4 ఏళ్లలో సిటీలో 3,30,00,000 మొక్కలు నాటాలనేది బల్దియా టార్గెట్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లోనే 50 లక్షల మొక్కలు నాటాలనేది మరో టార్గెట్. కానీ ప్రస్తుతం సెప్టెంబర్ హాఫ్ మంత్ అయిపోయింది. 5 దశల్లో మొక్కలు నాటాలనుకున్నా ఫస్ట్ ఫేజ్ లో ఇలాంటి పరిస్థితి ఉంది. హరితహారం కోసం సిటీలోని 19 నర్సరీలతో పాటు వేరే ఏరియాల్లోని నర్సరీల ద్వారా మొక్కలను తీసుకురావాలని నిర్ణయించింది బల్దియా. గుంతలు తీయడానికి మెషిన్ ని కూడా తీసుకొచ్చింది. గుంతలు రెడీగా ఉన్నా మొక్కలు మాత్రం లేవు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేయగా అక్కడి వాళ్లకు కూడా మొక్కలు అందుబాటులో లేవు అన్నట్లు తెలుస్తోంది.